హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి రోహిత్. ఈరోజు మనం మీషో లిప్స్టిక్ ప్యాలెట్ని రివ్యూ చేద్దాము. మీషోలో మేకప్ ప్రోడక్ట్స్ తీసుకుంటానని అస్సలు అనుకోలేదు నేనైతే, కానీ ఎంత బాగా వచ్చిందంటే నా ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అయిపోయింది. ఇది 300 రూపీస్కి చాలా వర్త్ అని చెప్పాలి. 12 షేడ్స్ వచ్చాయి లిప్స్టిక్స్. నాకు బాగా నచ్చింది. అందులో మ్యాట్ ఫినిషింగ్ వచ్చాయి, గ్లాసీ కూడా ఇచ్చారు, ఒక గ్లాస్ ఇచ్చారు, అది కూడా చాలా బాగుంది. ఇంకా వీటిల్లో ఫస్ట్ లిప్స్టిక్ వచ్చి లైట్ పింక్ షేడ్ అనమాట. ఇదైతే చాలా క్యూట్ ఉంది. అసలు ఎలాంటి స్కిన్ టోన్కైనా కూడా ఈజీగా సూట్ అయిపోతుంది ఈ లిప్స్టిక్. ఈ లిప్స్టిక్ కూడా ఏంటంటే హెవీ డ్రై కూడా లేకుండా, హెవీ వెయిట్ లేకుండా లైట్ వెయిట్ ఉన్నాయన్నమాట. ఈజీగా అంటే మనకి రిమూవ్ చేసేటప్పుడు కూడా ఇబ్బంది లేదు, ఈజీగా రిమూవ్ అయిపోతుంది. నాకైతే చాలా పర్ఫెక్ట్ అనిపించింది, అందుకనే రివ్యూ చేస్తున్నాను. చాలా మంచి లిప్స్టిక్స్ అనే చెప్పచ్చు. వీటి క్వాలిటీ అయితే మాత్రం నాకు చాలా గ్రేట్ అనిపించింది. 300 రూపీస్కి ఇంత వర్త్ ప్రోడక్ట్ ఇస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనైతే జీరో ఎక్స్పెక్టేషన్స్తో తీసుకున్నాను. చాలా రీచ్ అయిపోయింది యాక్చువల్లీ, అందుకే రివ్యూ చేస్తున్నాను. 12 షేడ్స్ అంటే నార్మల్గా కాదు, అందుకే నేను నెక్స్ట్ షేడ్ అప్లై చేయాలంటే ఇది రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ చేసి కొంచెం లిప్ బామ్ అప్లై చేసుకొని నెక్స్ట్ ఇంకొకటి అప్లై చేద్దాము. నెక్స్ట్ షేడ్ వచ్చి న్యూ షేడే ట్రై చేద్దాం. నెక్స్ట్ షేడ్ వచ్చి లైట్, అంటే ఇది ఒక న్యూడ్ షేడ్ అనమాట, బ్రౌన్ షేడ్లో అలా వచ్చింది. సో ఇది కూడా చాలా లైట్ ఉందన్నమాట. ఎయిర్ స్కిన్ టోన్, నాకన్నా ఫేర్ స్కిన్ టోన్కి అయితే సూపర్గా రీచ్ అయిపోతుంది. ఇది చాలా బాగుంది. ఇది కూడా యూస్ఫుల్ ప్రోడక్టే. ఏదైనా లైట్ అంటే ఏదైనా పార్టీస్కి లేకపోతే ఏదైనా వెస్ట్రన్ వేర్ వేసుకునేటప్పుడు లైట్ మేకప్కి ఇది బాగా సూట్ అయిపోతుంది. సో ఇది కూడా చాలా బాగుంది. ఈ లిప్ షేడ్ కూడా, నెక్స్ట్ లిప్ షేడ్ కూడా చాలా బాగుంటుంది. డార్క్ లిప్ షేడ్స్ ఉన్నాయి, లైట్ కూడా ఉన్నాయి. లైట్ 6 ఉన్నాయి, డార్క్ 6 ఉన్నాయి. ఈ డార్క్లోని ఒకటి వచ్చి గ్లాస్ ఇచ్చారనమాట. అంటే ఎలాంటి అంటే ఇప్పుడు ఇవి వేసుకున్న తర్వాత ఇవన్నీ మ్యాట్ ఫినిషింగ్ కదా, మనకి కొంచెం మ్యాట్ వద్దు అనుకుంటే ఈ గ్లాస్ వేసుకుంటే సరిపోతుందన్నమాట. గ్లాసీ ఫినిషింగ్ వచ్చేస్తుంది. సో అలా తీసుకోవచ్చు. నెక్స్ట్ షేడ్ వచ్చి ఇలా మరూన్ కలర్ షేడ్ వచ్చింది. ఇది కొంచెం గ్లిటరీగా ఉందన్నమాట, చిన్న గ్లాసీ ఫినిషింగ్ వచ్చింది. ఇది కూడా చాలా అంటే బాగుంది. చూడండి, వేసుకోగానే లుక్కే చేంజ్ అయిపోతుంది. ఇప్పటివరకు న్యూడ్ కదా చూపించాను 2. ఇది డార్క్ షేడ్. ఇది కొంచెం అంటే మెరూన్ ఆరెంజ్ ఇలాంటి షేడ్ అనమాట, ఇలాంటి షేడ్ కలిసింది. కానీ ఇది కూడా చాలా బాగుంది. చూడండి, ముందు బిఫోర్ నేను లిప్ బామ్ అప్లై చేశాను కాబట్టి కొంచెం మీకు అలా అనిపిస్తుంది, కానీ లేదంటే మ్యాట్ ఫినిషింగ్, కాసేపు ఆగితే డ్రై అయిపోతే మ్యాట్ ఫినిషింగ్ వస్తాయి అన్నమాట. చాలా క్యూట్ అనిపించింది ఇది కూడా. ఈ షేడ్ కూడా ఇది రిమూవ్ చేసేసుకొని నెక్స్ట్ షేడ్ ట్రై చేసేద్దాము. నెక్స్ట్ షేడ్ వచ్చి డార్క్ షేడ్, డార్క్ రెడ్ కలర్ ట్రై చేస్తున్నాను. రెడ్ కలర్ అయితే ఇంకా సూపర్, ఇంక చెప్పక్కర్లేదు. రెడ్లో అయితే రెడ్ కానీ పింక్ కానీ ఇంకా నాకు చాలా బాగా నచ్చాయి. నాకు యాక్చువల్లీ కొంచెం డార్క్ షేడ్స్ అంటేనే నచ్చుతుంది. సో అందుకని చెప్పి డార్క్ షేడ్ చాలా బాగా నచ్చింది నాకు. ఇదేనా బ్రైడ్స్ వేసుకోవడానికి, ఇంకేదైనా ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ అప్పుడు ఇది చాలా బాగుంటాయి. ఇలాంటి డార్క్ షేడ్స్ చాలా బాగా సూట్ అయిపోతాయి. చూడండి, లుక్ అయితే పర్ఫెక్ట్ ఉంది కదా, చాలా బాగా సూట్ అయిపోయింది ఇది. నెక్స్ట్ షేడ్ కూడా పింక్ షేడ్లోనే ట్రై చేస్తున్నాను. పింక్ కూడా చాలా బాగుంటుంది. అంటే అది పింక్ అంటే ఎలా వస్తుంది, కొంచెం డార్క్ పింక్లా వస్తుంది అనమాట. ఫస్ట్ స్టార్టింగ్ చూపించాను కదా లైట్ పింక్, ఇది కొంచెం డార్క్ పింక్ వస్తుంది. దీంట్లో మరూన్ ఒకటి నేను మిస్ చేశాను, మరూన్ కూడా చాలా బాగుంటుంది. ఇది డార్క్ పింక్ షేడ్ అనమాట. ఈ షేడ్ అయితే ఇంక చెప్పక్కర్లేదు, ఎలాంటి స్కిన్ టోన్కైనా కూడా ఈజీగా సూట్ అయిపోద్ది ఈ షేడ్ అయితే. ఇంక శారీస్కి వాటికి చాలా వాటికి వేసుకోవచ్చు. నేను రీసెంట్గా ఒక షార్ట్ కూడా చేశాను అనమాట. షార్ట్లో గెట్ రెడీ విత్ మీ చేసినప్పుడు కూడా ఈ షేడే వేసుకున్నాను. ఎంత లాంగ్ లాస్టింగ్ ఉందంటే, నేను ఫంక్షన్కి వెళ్ళాను అనమాట. మార్నింగ్ ఎప్పుడో ఫంక్షన్కి వెళ్తే రిటర్న్ వచ్చినప్పటికి 4 అయ్యింది. మార్నింగ్ 6 o'clock వేసుకున్న లిప్స్టిక్, నేను టిఫిన్, ఆఫ్టర్నూన్, లంచ్ అన్నీ చేస్తున్నా కూడా లిప్స్టిక్ అలానే క్యారీ అయ్యింది. ఈజీగా కూడా రిమూవ్ అయిపోతుంది, అంతసేపు ఉంది కదా అని చెప్పి ఎక్కువ ఇబ్బంది కూడా లేకుండా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. చూడండి, ఇది ఎంత క్యూట్గా ఉందో. ఇది చాలా బాగుంది. నాకైతే మాత్రం డార్క్ షేడ్ ఏదైనా సరే చాలా బాగుంటుంది లిప్స్టిక్, మంచి లుక్ ఇచ్చేసింది ఇదైతే.
ఇంకా నెక్స్ట్ షేడ్ తీసుకుందాము. నెక్స్ట్ షేడ్ వచ్చి డార్క్ షేడ్. ఇది కూడా కొంచెం అంటే పీచ్ కలర్ వస్తుంది. పీచ్ పింక్ అంటే పింక్ కూడా కాదు, పీచ్ కలర్ అనమాట. న్యూడ్ షేడ్స్లోనే ఇది ఒక షేడ్. ఇది కూడా చాలా బాగుంది. గ్లాసీ ఫినిషింగ్ వచ్చినట్టు ఉన్నాయి కానీ లిప్ బామ్ మీద అప్లై చేయడం వల్ల మీకు అలా అనిపిస్తుంది. కానీ గ్లాసీ ఫినిషింగ్ కాదు, మ్యాట్ ఫినిషింగ్ లిప్స్టిక్స్ ఇవి. దీని మీదే నేను లాస్ట్ గ్లాస్ ఒకటి ఇచ్చారని చెప్పాను కదా, గ్లాస్ దీని మీద అప్లై చేసుకొని చూపిస్తాను చూడండి. అది చాలా బాగుంటుంది. అది అంటే ఇంకా అన్నిటి మీదకి కూడా అంటే మ్యాట్ ఫినిషింగ్ ఇష్టం లేని వాళ్ళు ఈజీగా గ్లాస్ వేసుకుంటే గ్లాసీ ఫినిషింగ్ లిప్స్టిక్లా ఉంటుంది అనమాట. ఇంకా మనకి అలా అనిపించింది. ఇదే లాస్ట్ది, ఈ షేడే నేను చెప్పింది. గ్లాస్ ఇచ్చారని చెప్పాను కదా, ట్రాన్స్పరెంట్ అనమాట. ఇది వేసుకోగానే అంటే వాటి మీద ఇప్పుడు మనకి ఆ మ్యాట్ ఫినిషింగ్ ఉంటే కొంచెం కంఫర్ట్గా అనిపించదు కదా, అందులో వింటర్ సీజన్లో అసలు అనిపించదు. సో ఇది వేసుకోగానే కొంచెం కంఫర్ట్గా ఉంటుంది. ఇంకా డ్రై అవుతున్నాయి లిప్స్ అన్న కూడా అనిపించదు. సో చూడండి. సో ఈ రివ్యూ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.